ప్రేమ్ గారేంటి అప్పుడే స్టేజ్ ఎక్కుతున్నారు? మైక్ టెస్టింగ్ కోసమేమో సార్. ఇందాక నేను చెక్ చేశాను కదా. మళ్ళీ చూస్తారేమో సార్. ఎందుకని? ఆయనకు అదొక తృప్తి. తృప్త ఏంటో. హాయ్ హలో మైక్ టెస్టింగ్ 1 2 3 చెక్ 1 2 3 ఏమైంది ఆయనకు? కొంతమందికి మైక్ పట్టుకుంటూ పూనుకో వస్తుంది కదా సార్. ఇప్పుడు ప్రేమ్ సార్ కు వచ్చింది. ఓహో, ఓరే అలా చూస్తారేంట్రా? షాక్ తో చచ్చేలా ఉన్నారు. మైక్ ఆపండి ఎవరన్నా. అది పూనకంలో లేదు కుమార్. షాక్ కొట్టినట్టుంది ఆయనకి. సార్ 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 ఆగండి సార్, వద్దు. ఏంటయ్యా ప్రేమ, మైక్ లో 1 2 3 టెస్ట్ చేయమంటే మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ ఆడతావేంటి? డాన్స్ చేయట్లేదు సార్, కరెంట్ షాక్ తగిలింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వస్తున్నా సార్. అయ్యో ఓకే సార్. డబుల్ ఓకే. సార్ మేడం గారు వచ్చారు. మనం ప్లాన్ చేసాక రాకుండా ఎలా ఉంటారు? మేడం గారు వచ్చారు సరే, తిరిగి వెళ్ళిపోకుండా ఎలా ఆపుతారు? చెబుతా, తొందర ఎందుకు? గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసావా? అమ్మయ్యా, మంగా నువ్వు ఇంకా రాలేదని తెగ టెన్షన్ పడిపోతున్నానమ్మా. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మంగా. అదే చాలా అందంగా ముస్తాపోయావు. చూడమ్మా, ఇప్పటికే చాలా మంది పిల్లలు పేరెంట్స్ వచ్చేసారు. మన చైర్మన్ సార్ కూడా వచ్చేస్తున్నారని కబురు అందింది. సార్ రాగానే స్వాగత కార్యక్రమం మొత్తం నువ్వే చూసుకోవాలి. స్టేజ్ పైన ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలి. ఎప్పుడేం చేయాలో నువ్వు ఆర్డర్లో నోట్ చేసుకుని ఉంటావులే. అది కాదు సార్. నీకు నేను చెప్పడం ఏంటమ్మా, అన్నీ నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉంటావులే. అది కాదు సార్, నేను చెప్పేది. అబ్బా, ఏం చెప్పుకో. ఈ ఫంక్షన్ నువ్వు ఎక్సలెంట్ గా నిర్వహించి సక్సెస్ చేస్తావు. నీపై నాకు నమ్మకం ఉందమ్మా. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఏది చెప్పక్కర్లేదమ్మా, నువ్వు ఏమీ నాకు చెప్పక్కర్లేదు. నువ్వు ఫ్రీ హ్యాండ్ గా చక్కగా చేసుకో, అంతా నీ ఇష్టం. సార్ వస్తున్నా. నేను ఈ ఫంక్షన్ లో ఉండలేను అని చెప్పాలనుకుంటే వినకుండా వెళ్ళిపోయారేంటి? ఇప్పుడెలా? అన్నయ్య వస్తే ఏంటి పరిస్థితి? మంగా, నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్తావా? నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతావు మమ్మీ. నిన్నెవరికైనా అప్పగించి వెళ్ళాలి కదా. కుమార్, కుమార్. మేడం గారు పిలుస్తున్నారు సార్. వినిపించిందయ్యా. వెళ్ళమంటారా? వెళ్ళు, మంగని కనిపెట్టుకుని ఉండమని చెప్తుంది. కుదరదని చెప్పు. ఎందుకు సార్? అప్పుడే కదా తనుండిపోతుంది. సార్ సూపర్ సార్. మేడం వస్తున్నాను మేడం. మేడం. కుమార్, నాకు హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? ఫంక్షన్ అయ్యే వరకు మంగని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి తీసుకొస్తావా? సారీ మేడం, ప్రిన్సిపల్ సారు చాలా పనులు అప్పు చెప్పారు. ప్యూను ఒక్కనే ఉన్నాను కదా మేడం. ఆ పనుల్లో మంగమ్మని సరిగ్గా పట్టించుకోకపోతే ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక అంత పనే ఉండదు కదా కుమార్. మేడం, మొన్నట్లాగా ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేడం. మళ్ళీ నేను మీకు ముఖం చూపించలేను మేడం. మీరు ఉండిపోవచ్చు కదా మేడం. ఫంక్షన్ అయిపోయాక మంగమ్మని మీరే తీసుకెళ్ళిపోవచ్చు కదా. నేను ఉండలేను అని ఎన్నిసార్లు చెప్పాలి కుమార్? సారీ మేడం. కుమార్, సార్ త్వరగా రావయ్యా. చూసారా మేడం, సార్ ఎలా పిలుస్తున్నారో. వస్తాను మేడం. వస్తున్నా సార్. ప్లీజ్ మమ్మీ,
నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మీ మామయ్య వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి మంగ. ఆ విషయం నీకు చెప్పలేను. మంగని ఎవరికి అప్పచెప్పి వెళ్తే బాగుంటుంది? అంజుగారికి అప్పచెప్తే వద్దులే, నైటే గొడవైంది మళ్ళీ ఇప్పుడు. పద మంగ. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే సార్. ప్రిన్సిపల్ గారు, మేము లేట్గా వచ్చామా? లేదు సార్, ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా 10 to 15 minutes టైం ఉంది. అవును, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అంతా ఓకే సార్. ఆ పీఈటీ ఆంజనేయులు గారు, జానకి టీచర్ గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. జానకి టీచర్ ఇక్కడే ఉన్నారా? ఆ, అదేంటి చారుకేశా, స్కూల్ టీచర్ ఇక్కడుండక ఇంకెక్కడుంటుంది? అంటే జానకి గారు వాళ్ళ పాప మంగ ఇందాకే వచ్చారండి. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ముందు అవిని కలవాలి, థ్యాంక్స్ చెప్పాలి. షూర్ సార్, ప్లీజ్ కా. పదండి. ఏందిరా, దివ్య ఇక్కడే ఉందా? ఫంక్షన్ కి రావద్దని దివ్యమ్మకి చెప్పాను సార్. వామ్మో, నువ్వు రావద్దని చెప్తే దివ్య ఎందుకు వచ్చిందిరా? వాయమ్మో, ఈ ఫంక్షన్ లో అన్నా చెల్లెల్ని కలపాలని చూస్తున్నావా ఏంటి? దివ్యమ్మకు మాట ఇచ్చిన వాడిని అలా ఎందుకు చేస్తానండి? ఒరేయ్, అలాంటి ఉద్దేశం ఉంటే మానుకో. ఎందుకంటే అభి దివ్యలు కలిస్తే కలిగే ఆనందం కన్నా శశి దివ్యలు ఎదురు పెడితే కలిగే నష్టమే ఎక్కువరా. నాకు తెలుసు సార్. ఇంతకీ దివ్యమ్మ ఎక్కడున్నారో ఏంటో చూద్దాం పదండి. జానకి మేడం, చైర్మన్ సార్ వచ్చేసారు. ఇంక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. మేడం రండి మేడం, చైర్మన్ సార్ని రిసీవ్ చేసుకుందాం. అక్కడ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు కదా, నేను స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తాను. రామంగా. కూర్చోండి సార్. నమస్తే సార్. నమస్కారం. అలా కూర్చోండి. కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. పిల్లలు రండి, మీ గెటప్స్ వేసుకోవడానికి రెడీ అవుతురు గాని రండి. ఈరోజు మన స్కూల్కి మనల్ని సర్ప్రైజ్ చేయడానికి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ గుండమ్మ. నెక్స్ట్ కుమారి లోకేశ్వరి. నెక్స్ట్ రాబోతోంది అను. నెక్స్ట్ బన్నీ.
నెక్స్ట్ సుహాని. నెక్స్ట్ పండు. పిల్లలు మీరందరూ గెటప్స్ వేసుకుని రెడీ అవుదురు, రండి. రండి పదనమ్మా. మా స్కూల్ యాన్యువల్ డేకి విచ్చేసిన పెద్దలందరికీ వందనాలు, పిల్లలందరికీ అభినందనలు. 25వ వార్షికోత్సవం. కుమార్, జానకి మేడం నువ్వు చూసావా? లేదు సార్, మంగమ్మను చూసుకోమంటే నేను బిజీగా ఉన్నాను అని చెప్పాను. ఇందాకే కమల టీచర్తో జానకి మేడం మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత నుంచి మేడం గారు కనిపించడం లేదు. మంగ రిహార్సల్ రూమ్ లో ఉంది. మేడం ఇంటికి వెళ్ళిపోయారేమో. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వెంటనే ఇంటికి వెళ్ళాలి. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ సూర్యదేవర జయసూర్య గారి ఏకైక కుమారుడు, ఈ స్కూల్ చైర్మన్, ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ సూర్యదేవర అభిరామ్ గారిని, వారి సతీమణి శ్రీమతి శశిరేఖ గారిని వేదికపైకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వార్షికోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. అన్నయ్య వదనను ఇంత దగ్గరగా మళ్ళీ ఎప్పుడు చూస్తాను? ఇంకాసేపు ఉండి చూసి వెళ్తే. ఇప్పుడు మన చైర్మన్ అభిరామ్ గారు మన స్కూల్ గురించి, మన యానివర్సరీ డే గురించి ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. పిల్లలకు నా స్వీట్ విషెస్. చిన్నప్పుడు నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నా చెల్లెలు మాత్రం చాలా బాగా చదివింది. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు తను నాతో లేదు. ఒకప్పుడు నేను తనతో లేకపోయినా మా బిజినెస్లన్నీ తనే చూసుకుని మా అమ్మమ్మ స్వరూప శ్రీనివాస్లా బెస్ట్ బిజినెస్ ఉమెన్ అనిపించుకుంది. మా నాన్నగారులా తనది కూడా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్. డబ్బు లేని పేద స్టూడెంట్స్ కోసం ఇలాంటి స్కూల్స్కి ఎన్నో ఫండ్స్ ఇచ్చింది. ఈరోజు డబ్బున్న విద్యార్థులతో పాటు పేద విద్యార్థులు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారంటే దానికి కారణం మా చెల్లెలే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.
లాస్ట్ ఇయర్స్ కన్నా ఈ ఇయర్ స్కూల్ బాగా ఇంప్రూవ్ అయింది. మా పిల్లలు జై శ్రేయాలు కూడా చాలా బాగా చదువుతున్నారు. అందుకు కారణమైన జానకి టీచర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంజనేయులు గారు, మన జానకి టీచర్ ఎక్కడ? పిల్లల దగ్గర ఉన్నట్టున్నారు సార్. తర్వాత వస్తారు సార్. తర్వాత వస్తారు సార్. ఓకే, నెక్స్ట్ మన పీఈటీ సార్ ఆంజనేయులు గారు. పిల్లల్ని, స్టాఫ్ని ఎంతో రిస్క్ చేసి కాపాడారు. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రిన్సిపల్ గారికి, మిగతా టీచర్స్ అందరికీ నా అభినందనలు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ చెల్లెల గురించి చెప్పడం అవసరం? ఆ జానకి టీచర్ గురించి కూడా ఎందుకు? ఒకరు ఈ స్కూల్కి డబ్బులు ఇస్తే ఇంకొకరు మంచి చదువు, క్రమశిక్షణ ఇచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరి కొద్ది నిమిషాల్లో పిల్లల ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతాయి. చివరిగా చైర్మన్ గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుంది. ఓవర్ టు పిఈటి ఆంజనేయులు గారు. అందరికీ నమస్కారం. మన దేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చిన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ని పిల్లలు మనందరికీ పరిచయం చేయబోతున్నారు. సో ముందుగా తెలుగు తల్లిగా కుమారి అలివేలు మంగతాయారు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతంతో చిన్నారులు మన దేశ నాయకుల్ని పరిచయం చేయబోతున్నారు.